మహాపరిశుద్ధుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో కుడుచునందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ప్రభు పాద సన్నిధిలో చేరి దేవాది దేవుని యొక్క నామాన్ని స్తుతించి గణపరిచి ప్రార్థించుకునే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందరు బట్టి ప్రభు నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమను తాను అప్పగించుకుని తాము మోహించిన దాని వలనే వారు హేయులైరి. చాలని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. సర్వాధికారమైన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నన్ను ఇంతవరకు ఆరాధన అంతట్లో తోడుగా ఉన్నారు. జరిగించిన కార్యక్రమం అంతా నుండి సన్నిధి తోడుగా ఉంచారు. నీకు స్తోత్రాలు ప్రభు. వాక్యంలోనికి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరాన్ని, మానవుడి ఆలోచనలు పూర్తిగా మరుగు చేయబడి ఇక్కడ మాకు ఏదైతే అవసరమైనదో అటు మాటల చేత మమ్మల్ని దర్శించి బలపరిచి సహాయం చేయమని, తోడై నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రవక్తల గ్రంథాల్లో అనేకమైన విషయాలు పితరుల ద్వారా దేవుడు చేసిన కార్యాల గురించి, పితరుల తిరుగుబాటును గురించి, మరలా దేవుని యొక్క ఇశ్రాయేలు సమకూర్పును గురించి మనకి ప్రవక్తల గ్రంథాలన్నింటిలో కూడా కనబడుతూ ఉంటుంది. అయితే ఈ ప్రవక్తల గ్రంథాల్లో చాలా వరకు వీరు చెరకు వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాతి తరాలు వారు అక్కడ అనుభవిస్తున్న శ్రమలు బట్టి, ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో మొరపెట్టినప్పుడు దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని విడిపించాడో, అలాగే ఆయా కాలాల్లో ఆయా సంవత్సరాల్లో వారు పెడుతున్న మొరకు దేవుడు ఆలకించి వారు విడిపించడం అంటూ జరుగుతూ ఉండేది. అయితే సొలొమోను రాజ్య పరిపాలన తర్వాత ఇజ్రాయెల్ దేశాలు 2 భాగాలుగా విభాగించబడి చాలా రోతకరమైన జీవితాలు, అంటే దేవుడు ఏదైతే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు ఉన్నాయో వాటికి విరోధముగా వారు జీవించడం అనేది జరుగుతూ ఉండేది. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు, దేవుడు కాని వాటిని కూడా ఆరాధిస్తూ ఉండేవారు. వారు చెరకు వెళ్ళి ఆ చెరలో వారు ఏ దేశాల్లో అయితే ఉన్నారో అక్కడ ఆచారాలు తీసుకొచ్చి ఇక్కడ వారు పాటిస్తూ ఉండేవారు. ఇలాగున వారు పూర్తిగా దేవునికి విరోధమైనటువంటి జీవితాలు జీవిస్తూ కనబడుతూ ఉన్నారు. అయినను కూడా దేవుడు వారిని చెరకు పంపించినప్పటికీ కూడా వారి ఎడల దేవుడు కృపా కనికరములు చూపిస్తూ ఉండేవాడు. దేనికి స్తోత్రం. గడిచిన వారంలో మనం చదువుకున్నాం కదండి, దావీదుకు చూపినటువంటి శాశ్వతమైన కృపను ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగైతే చూపించాడో, అబ్రహాము మూలముగా పితరులైనటువంటి వారి వలన తన తరాల మీద దేవుడు తన కృపను ఎలాగైతే చూపించాడో అలాంటి పరిస్థితి ఇశ్రాయేలు ప్రజల మీద కనబడుతూ ఉండేది. ఈ హోషేయ గ్రంథం కనుక మనం చదివితే దేవుడు ప్రవక్త అయిన హోషేయని ఏర్పాటు చేసుకుని దేవుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వేశ్యను వివాహం చేసుకోమంటాడు. ఎవరినండి? దేవుడు ఏంటి వేశ్య వివాహం చేసుకోమండవు ఏంటని చెప్పి చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఎందుకు ఆ పని జరిగించమన్నాడు అంటే, దేవుడు తన జీవితాన్ని ఆ ఇశ్రాయేలుకు సాదృశ్యముగా చూపించడానికి అనుభవపూర్వకంగా దేవుడు తన జీవితాన్ని అక్కడ పెట్టుకుంటూ వచ్చాడు. దేవుడు హోషేయని పిలుచుకుని, ఇదిగో పలానా ప్రాంతంలో పలానా వేశ్య అనే స్త్రీ ఉంది కదా, ఆమె వివాహం చేసుకో అని అన్నాడు. సాధారణంగా వేశ్యలు ఎవరు కూడా వివాహం చేసుకోరండి. చేసుకుంటారా? చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. మనకు చాలామంది వేశ్యలు కనబడిన వారితో సువార్త ప్రకటించాలని, ఏదైనా మంచి మాటలు చెప్పాలని ప్రయత్నం చేసినా వారు ఒప్పుకోరు. ఎక్కడో చాలా అరుదుగా
దేవుని వాక్యం చేత పట్టబడి తమ జీవితాలు మార్చుకున్న వారు కనబడుతూ ఉంటారు. 100లో ఒకరిద్దరే. ఎందుకంటే వారు ఆ ధనానికి అలవాటు పడిపోయి అక్కడ వస్తున్నటువంటి విపరీతమైనటువంటి ఆ లగ్జరీ లైఫ్కి అలవాటు పడి చాలామంది దాని నుంచి బయటికి రారు. ఈ హోషియా వివాహం చేసుకున్నటువంటి స్త్రీ కూడా హోషియా ద్వారా ప్రవక్త అని అక్కడ ఉన్న వారందరికీ తెలుసు. దేవుని ప్రవక్త అని, దేవుని ప్రవచనములు అక్కడ ప్రకటించేవాడని, దేవుని ద్వారా సందేశములు ప్రకటించేవాడని ఇవన్నీ తెలుసు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా. ఆ దినాల్లో ప్రవక్త అంటే చాలామంది భయపడేవారండి. ఏం చేసేవారు? ఎందుకంటే అబద్ధ ప్రవక్తులు ఉన్నారు ఆ కాలంలో, నిజమైన ప్రవక్తులు ఉన్నారు. అయితే నిజమైన ప్రవక్తులు అరుదుగా ఉండేవారు. ఆ నిజమైన ప్రవక్త మాట్లాడితే వెంటనే ఆ కార్యం జరిగిపోతూ ఉండేది. ఏలియా వచ్చి ఒక బలమైన మాట ప్రకటించాడు. ఏంటంటే, ఇదిగో నువ్వు జీవించే కాలం నువ్వు వర్షాన్ని నువ్వు చూడలేవు అన్నాడు. అంతే. ఏమైంది? 3.5 సంవత్సరములు భూమి వర్షించలేదు. భయంకరం. ఏంటంటే ఒక చుక్క నీరు కూడా లేని పరిస్థితి. ఆ దినాల్లో ప్రవక్తలు మాట్లాడితే వెంటనే కార్యాలు జరిగేవి. కనుక దేవుని ప్రవక్తలు ఎవరైనా సరే వస్తే మాత్రం ప్రజలు చాలా భయపడేవారు. అలాంటి ప్రవక్తను దేవుడు పంపించి ఆ ప్రాంతంలో వేసిన వివాహం చేసుకోమన్నాడు. ఆమెతో పిల్లలకు అన్నాడు. చక్కగా జీవితం కొనసాగుతున్న పరిస్థితుల్లో ఆమెలో మరలా ఏమొచ్చిందంటే మారు మనసు వచ్చింది. ఏమొచ్చిందండి? మనకు వస్తుందా మారు మనసు? అక్కడ వచ్చిన మారు మనసుకి బైబిల్లో చెప్పే మారు మనసుకి చాలా తేడా ఉంది. ఏమండి? క్రొత్త నిబంధన కాలంలో మారు మనసు గురించి చెప్పడం మనం చూసాం. ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను, యేసుక్రీస్తు ప్రభువారు, అపోస్తులు, వీరందరూ కూడా మారు మనసు కోసం చెప్పారు. పాత నిబంధనలో కూడా ప్రవక్తలు మారు మనసు గురించి చెప్పారు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఈ స్త్రీకి వచ్చిన మారు మనసు ఏంటంటే మరలా తన పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంది. ఏం చేసింది? సాధారణంగా ప్రవక్తల దగ్గర డబ్బులు ఉండవండి. ప్రవక్తల దగ్గర ఏముండవు. ఎందుకు? వారు ధనము కొరకు దేవుని పరిచర్యకు వచ్చిన వారు కాదు, కానీ దేవుని కొరకు, దేవుని కార్యముల కొరకు వారు వచ్చినవారు. అక్కడ తన జీవితంలో మునుపు అనుభవించినటువంటి ఆ లగ్జరీ లైఫ్ తనకు దొరకట్ల. ఇప్పుడు ఏం చేసిందంటే పుట్టిన పిల్లల్ని, ఒక పిల్లోడో పిల్ల పుట్టింది ఇచ్చేసి మరలా తన పాత జీవితం ఏదైతే వేశ్య జీవితం ఉందో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడితో మాట్లాడుతున్న, ప్రభువా నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందని ప్రార్థన చేస్తూ ఉండగా కొన్ని సంవత్సరాలు అయింది. మరలా దేవుడు మాట్లాడి, ఇదిగో మరలా వెళ్ళి నీ భార్యను తీసుకొచ్చుకో. ఏమన్నాడండి? ఎవరన్నా పెద్దల సమక్షంలో ఈ మాటలు మాట్లాడితే పని జరిగేది కాదు, కానీ మాట్లాడింది ఎవరు? దేవుడు మాట్లాడితే వెనుతిరగడం అనేది ఉండదు. మనం నేను చెయ్యను, నా వల్ల కాదు అనడానికి లేదండి. ఎందుకంటే దేవుడు చెప్పాడంటే చెయ్యాల్సిందే తప్పకుండా. వెళ్ళాడు, తెచ్చుకున్నాడు. మరలా కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఆమెకి మరలా ఆ లోక స్నేహం అలవాటు పడి మరలా వెళ్ళిపోయింది. దేవుని దగ్గర మరలా గోలు పెడుతున్నాడు, ప్రభువా నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కొన్ని రోజులైంది. మరలా దేవుడు ఏం చేసాడు తెలుసా? మరలా తీసుకురా. దేనికి స్తోత్రం. ఎందుకు ఈ పని హోషియా జీవితంలో దేవుడు జరిగించాడు అంటే తర్వాత మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు కూడా నేను వారికి భర్తనై ఉండగా అనేక మార్లు వారు నన్ను విడిచిపెట్టి, ఇక్కడిదే మాట చెప్తున్నాడు చూడండి. అయితే వారు ఎలా దొరికారు? అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమను తాను అప్పగించుకున్నారు. ఏం చేశారంటే బైబిల్ గ్రంథంలో అప్పగించుకునే దాని విషయాన్ని గురించి చూస్తే క్రొత్త నిబంధన అపోస్తులైన పౌలు, మునుపు మీరు శరీరమునకు పాపమునకు మీ శరీరాన్ని, మీ దేహాన్ని ఎలాగైతే అప్పగించుకున్నారో ఇప్పుడు మీరు నీతికి మీరు దాసులుగా ఉండాలి, నీతికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలని చెప్పి అంటున్నాడు. దేనికి స్తోత్రం. మన జీవితాలు కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గర రానంత వరకు, సరైనటువంటి వాక్య జీవితంలోకి మనం వెళ్ళనంత వరకు కూడా మనము మన శరీరములను లోకానికి అప్పగించుకున్నాం లేదా? అంటే పాపం గురించి నేను మాట్లాడడం కానీ చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దేవునికి ఇష్టం లేని విషయం ఏదైనా సరే, దేవుని మాటకు విరోధంగా ఏం జరిగించినా దాన్ని పాపంతోనే దాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గరికి రావడం, దేవుడు వారితో
ఆ దేవుడు వారిని క్షమించి వారిని చేర్చుకుని వారి పిల్లలను ప్రేమించి ఆశీర్వదించి మరలా వారు వృద్ధి చెందే సమయం వచ్చేసరికి మరలా వారు ఏం చేసేవారంటే తిరిగి వేరొక దేవతల వైపు తిరుగుతూ ఉండేవారు. ఇందుకే ఎందుకు దేవుడు అక్కడ విగ్రహారాధన చేయొద్దు అన్నాడు అంటే, ఆ ఇతర దేశాల్లో ఉన్నటువంటి విగ్రహారాధనలో నరబలులు ఇచ్చేవారండి. ఏం చేసేవారు? విగ్రహారాధన ఎందుకు దేవుడు చేయొద్దు అని అంటే నరబలులు ఇచ్చేవారు ఆ దినాల్లో. ఎందుకు? చిన్నపిల్లలు, పుట్టిన పిల్లల్ని బలిచ్చేయడానికి కూడా వారు వెనుతిరిగేవారు కాదు. తీసుకువెళ్ళి అక్కడ బలి అర్పణ, బ్రతికున్న పిల్లలను కూడా అగ్నిగుండంలో నడిపించేవారంట. అంత భయంకరమైన పనులు చేసేవారు కాబట్టి దేవుడు వారిని క్షమించేవాడు కాదు. దేవుడు మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ వారు ఎంత ఘోరాది ఘోరమైన మనుషులుగా మారిపోతే దేవుడు వారి మీద అసహ్యం పెట్టుకుంటాడు. అర్థం చేసుకోవాలి. దేవుడు దీర్ఘశాంతుడు, ఉందా ఈ మాట? అత్యంత దయగలిగిన వాడు, ఎలాంటి వారినైనా క్షమించగలిగిన వాడు. అంటే ఆ రేంజ్ దాటిపోయి వెళ్ళిపోతున్నారండి మనుషులు. నోవాహు దినముల్లో అదే జరిగింది. ఏంటి జరిగింది అంటే, దేవుడు ఎందుకు మనుషుల్ని పుట్టించానా అని చెప్పి ఆయన సంతాపపడినటువంటి పరిస్థితి వచ్చింది. దేవుడు మనకున్న దీర్ఘశాంతానికి దేవుడికి ఉన్న దీర్ఘశాంతానికి చాలా తేడా ఉందండి. మనం అనుకుంటాం సహనం ఎక్కువ, మనకు ఊర్పు ఎక్కువ, అంటే నన్ను కుదురుగా ఉండవు నువ్వు అని చెప్పేసి మాట్లాడుతాం. మన సహనానికి అసలు దేవుని సహనానికి సంబంధం లేదండి. అసలు దేవుడు ఎంత ఓర్పు కలిగిన వాడంటే, ఎలాంటి వారినైనా సరే క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు అని చెప్పి వాక్యం చెబుతుంది. అలాంటి వారు కూడా దేవుడి దీర్ఘశాంతాన్ని దాటి వెళ్ళిపోయి దేవునికి కోపం తెప్పించేనట్లుగా మనుషులు తయారయ్యారు. అసలు దేవుడికి మొట్టమొదటిసారిగా కోపం తెప్పించింది ఎవరండి? సాతానండి. అవునా? మొట్టమొదటిసారి కోపం తెప్పించింది ఎవరు? అంటే మనం అనుకోవచ్చు ఆ చిన్న విషయమే మన బైబిల్లో కనబడుతుంది, కానీ ఇంకా ఎంత భయంకరమైన ఆలోచనలు సాతాను గడి జీవితంలో ఉన్నాయి చూడండి. ఎంతమంది మనుషులు పాడు చేసే ఆలోచనలు కలిగినాడు ఎవడంటాడు? ఒక్కడే. ఎంత మంచోడినైనా చెడగొట్టగలడు, అవునా కాదు? ఎంత మంచోడినైనా పాడు చేయగలిగినటువంటి సత్తా వాడికి ఉంది. వాడి మనసు ఎలాంటిదంటే పూర్తిగా చెడుతనంతో నింపబడిపోయింది సాతాను గడి మనసు. ఇప్పుడు వాడు మనుషుల్ని పాడు చేయాలనుకున్నాడు కాబట్టి మొదటిగా దేవుడికి వాడి మీద కోపం వచ్చింది. మనుషులు వాడి ఆధీనంలో ఉన్నారని చెప్పి దేవుడికి తెలిసి వారి మీద కృప చూపిస్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ అధ్యాయం అని చదువుకుంటూ వెళ్తే, ఎక్కడైతే పాపం విస్తారంగా ఉంటుందో అక్కడ దేవుని కృప అధికంగా ఉంటుంది అంటున్నాడు. అంటే మనుషుడు కొంతమంది త్రాగుబోతులు, త్రాగుడికి బానిసలైపోతున్నారు. కొంతమంది వ్యభిచారానికి బానిసలైపోతున్నారు. కొంతమంది గంజాయికి బానిసలు అవుతున్నారు. కొంతమంది భయంకరమైన పాపాలు భూమి మీద చాలా మనకు తెలిసినవి కొన్నే, వాటన్నిటికీ బానిసలు అవుతున్నారు. అలాగని దేవుడు వారి మీద ఉగ్రత చూపిస్తున్నాడా, కోపం చూపిస్తున్నాడంటే కాదు. వారి మీద కూడా దేవుని కృప కనబడుతుంది. వారి దగ్గర కూడా దేవుని వాక్యం వెళ్తుంది. వారి దగ్గర కూడా దేవుడు వారిని మార్చడానికి దేవుని యొక్క వాక్యం వెళ్తుంది. అయినను కూడా మనుషులు క్రూరులుగా మార్చబడుతున్నారు. ప్రస్తుత దినాల భారతదేశం కూడా ఇదే నడిపించబడుతుంది. భారతదేశం ఎలాగో తెలుసండి, క్రూరత్వంతో నింపబడిపోయింది. మనుషులు పగలు పెరిగిపోయింది. ఏమండి? ఆ మతాల్లో లేదా జాతుల్లో, కులాల్లో అందరూ కూడా ఒకరు విభేదాలు ఎక్కువైపోయి ప్రేమను పూర్తిగా చల్లారిపోయినాయి. ఒక విషయం చేస్తుండే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రాకడకు సమీపముగా ఉన్నప్పుడు జరిగే గుర్తులు చెప్పాడు ఆయన. అందులో ఒకటి ఏంటంటే, అనేకులలో ప్రేమలు చల్లారిపోతాయి. ఏం చెప్పాడు ఆయన? చెప్పాడు లేదా? ఇది ప్రస్తుతం జరుగుతుంది. ఇప్పుడు జలముల మీద జనములు లెగుస్తారు, రాజ్యముల మీద రాజ్యములు లెగుస్తాయి. ఇవన్నీ జరిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, అంటే నా రాకడ సమీపంగా ఉందని, అంతము సమీపిస్తుందని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేనికి స్తోత్రం. ఈ ఇశ్రాయేలు ప్రజలు అనేక సార్లు అటువంటి పరిస్థితుల్లో తామును వ్యర్థమైన వాటికి అప్పగించుకుంటూ ఉన్నారు. అయినను కూడా నేను వారిని ప్రేమిస్తూ ఉన్నాను. సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు మనము పూర్వం దేనికైతే అప్పగించుకున్నామో దానికి మనం బానిసలమై ఉంటాం. నువ్వు దేనికైతే నీ జీవితాన్ని అప్పగించుకుంటావో దానికి నువ్వు బానిస అయిపోతూ ఉంటావు. విషయం ఆలోచన చేయండి. ఒక్కసారి మనం మన జీవితాన్ని అప్పగించుకున్నా, మన శరీరాన్ని అప్పగించుకున్నా, మన ఆలోచనలు అప్పగించుకున్నా దానికి నువ్వు దాసుడు, అవునా కదా? ఒక ఆలోచన వచ్చింది, దాని గురించి ఆలోచిస్తున్నావు, ఆలోచన నేను పట్టి పీడిస్తుంది.
విడుస్తుందా లేదా? నువ్వు వదిలించుకోవాలన్నా వదలదండి. అంత భయంకరమైనది ఆలోచనలు అంటే. మన ఉద్దేశాలు, మన తలంపులు భయంకరమైనవి. అది ఎలాంటిదైనా సరే, దైవికమైనది కానిది ఏదైనా భూమి మీద ఒక ఆలోచన నీకు వచ్చిందంటే అది ఖచ్చితముగా మనల్ని పాడు చేసేదే కానీ మరి ఏది కాదు. ధనాపేక్ష సమస్త కీడునకు ఉందా లేదా ఈ మాట? ప్రస్తుత దినాల్లో మనుషులు ధనం ఎలా సంపాదించాలో అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. సులువుగా ధనం సంపాదించడం చాలా ఈజీ వచ్చేసి ప్రస్తుత దినాల్లో వచ్చిందండి. ధనం సంపాదించడం పెద్ద కష్టం కాదు, కానీ అవన్నీ కూడా వక్ర మార్గాల్లోంచి వస్తున్నాయి. ఏలూరులో మరి భయంకరంగా ఉంది, గంజాయి అమ్ముతూ ఉన్నారు. ఎంత డబ్బు వస్తుందో తెలుసా? కొంతమంది తెలంగాణ నుంచి మందు సీసాలు తీసుకొస్తారు, అవి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి పరిస్థితి? ధనాపేక్ష వల్లే కదా. ఉచితంగా మనకు డబ్బులు వస్తే ఖచ్చితంగా మనకు ధనాపేక్ష అనేది పెరిగిపోతూ ఉంటుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. కానీ అది సమస్త కీడునకు కూడా మూలం. అది మన కీడు తెప్పించడానికి మూలమైందని చెప్పి గ్రహించాలి అని వాక్యం చెబుతూ ఉంది. కనుక మనం దేని మీద అపేక్ష కలిగి ఉండాలంటే దేవుని వాక్యం మీద, దైవికమైన జీవితం మీద, ఆత్మీయ జీవితం మీద మనము అపేక్ష కలిగిన వారమై ఉండాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన తను అప్పగించుకున్నాడు. దేనికోసం అప్పగించుకున్నాడు అంటే మనము బానిసలమై ఉన్నామని, మనము బందీలమై ఉన్నామని చెప్పి తనను తను అప్పగించుకుని. చూడండి, గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. గలతీ 1:4. క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపము నిమిత్తము తనను తాను అప్పగించుకొనెను. దేనికి స్తోత్రం కలుగును గాక. మనం దేనికి అప్పగించుకుంటున్నాం మన జీవితాల్ని? యేసుక్రీస్తు ప్రభు అయితే మనలను ఆ దుష్టకాలంలో నుండి విమోచించాలని మన పాపముల నిమిత్తం తను అప్పగించుకున్నాడు. దేనికి స్తోత్రం. యేసుప్రభు ఏం చేశారంటే ఎవరి కోసం ఆయన అప్పగించుకున్నాడు? తన కోసమా? తనకు లాభం కోసమా? తనకి ఏదైనా రావాలనా? కాదు కదా. కేవలం నీ నిమిత్తము, నా నిమిత్తము మనము ఆ దుష్టకాలములో బందీలైపోయామని దాని నుంచి మనల్ని విమోచించడానికి, విడిపించడానికి యేసుక్రీస్తు వారు తను అప్పగించుకున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం కూడా చూద్దాం. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మనం పరిమళ వాసనగా, గడిచిన వారంలో ఈ మాట వచ్చింది మరలా మనకి, అవునా? వచ్చిందా? లాస్ట్ గుర్తొచ్చిందండి, గుర్తు రాలేదా? పరిమళ వాసనగా మనం మార్చబడడానికి మనం ఏ వాసన కొడతాం? మామూలుగా సెంటు లేకపోతే మనల్ని ఎవరి దగ్గర రానివ్వరండి, ఏమండి? సెంటు కొట్టుకోకపోతే ఎండగాలి అసలు మనల్ని ఎవరు మన దగ్గర కూర్చొనివ్వరు. రా 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 పక్కన కూర్చోమంటారు. చూడండి, ఏమండి? ఏ ఇంట్లో అమ్మ కంఫర్ట్ వాడితే అప్పుడు పక్కన వచ్చి కూర్చోమంటారు. అమ్మ కంఫర్ట్ వాడలేదు అనుకోండి, నిన్న షర్ట్ వేసుకొచ్చామనుకోండి, అయిపోయింది సీన్. ఇంకా రా పో 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 బయటికి వెళ్ళి కూర్చోమంటారు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఎలా ఉంచాలని ఆశ కలిగాడంట? పరిమళ వాసనగా. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు వాడే ఆ పరిమళ వాసానికి పూర్వపు దినాల్లో వాడే పరిమళ చాలా తేడా ఉంది. మీరు రాజుల గ్రంథం చదివితే, లేకపోతే నిర్గమాకాండం నుంచి చదివితే కొన్ని చెక్కల్లో నుంచి ద్రవాన్ని తీసి దాన్ని ఆ పెర్ఫ్యూమ్స్ కింద తయారు చేసేవారు. అది దేవుని మందిరాల్లో వాడేవారు. ఎక్కడ వాడేవారు? దేవుని మందిరంలో. యేసు ప్రభు వారు కూడా మనల్ని పరిమళ వాసన అంటే పాప సంబంధమైన దుర్వాసన నుంచి దైవికమైన పరిమళ వాసనగా మనల్ని మార్చడానికి ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇందులో దేవునికి వచ్చే లాభం ఏమైనా ఉందా అంటే ఏది లేదని. కేవలము నిన్ను విడిపించడానికి, మనల్ని విడిపించడానికి ఆయన అప్పగించుకోవడం జరిగింది. తర్వాత ఎఫెసీ రాసిన పత్రికలోని 5వ అధ్యాయము 27వ వచనం కూడా చదువుదాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను, ముడతైనను,
అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు మనం ఎలాగుండాలని ఆయన ఆశ కలుగుతున్నాడంటే కలంకమైనను ముడతైనను అలాంటిది మరి ఏది కూడా నీలో నాలో ఉండడానికి వీల్లేదు. ఇస్త్రీ బట్టలు ఎత్తాను చూసారా? ఇస్త్రీ బట్టలు ఎలా చేస్తారు? వాళ్ళు ఎంత నలుగు కూడా కనబడకూడదు అవునండి. ఎంత మడతైనా ఎంత నలుగైనా కనబడకూడదు. తీసిన వెంటనే ఎలాగుంటే కొత్త వస్త్రం ఎలాగైతే ఉంటుందో అలాగే ఉండాలని ఆశ కలిగి ఉంటాం. దేనికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి నీలో ఆ మడత ఆ కలంకం అనేది ఉండకూడదు. కలంకమైన దాన్ని ఎవరు కూడా ఇష్టపడరు అవునండి. అంతెందుకు పాత నిబంధన కాలంలో దేవుడు బలులిచ్చే విషయంలో మాట్లాడుతూ ఇచ్చే బలులలో ఆ గొర్రె పిల్లనే కానీ మేక పిల్లనే కానీ అలాంటివి చిన్న లోపం ఉన్నా సరే దాన్ని అర్పించకూడదు. అది చేస్తే అపవిత్రమైనదిగా మార్చబడింది. అవునా? కాలు వంకరున్నా అది గుడ్డిదైనా దాని చర్మం మీద మచ్చలు కూడా చెప్తాడండి. అలాంటిది ఏది ఇచ్చినా సరే అది అపవిత్రమైనది, అది దేవునికి ఇవ్వకూడదు. మరి మనం దేవునికి అప్పగించుకున్న మన జీవితాలు ఎలాగ ఉన్నాయి? అంత పవిత్రమైనవి, అసలు పవిత్రమైనవే కాదు. అంతా ఎందుకు కానీ ఆ పవిత్రమైనవే కాదు కదా. చూడండి, మనం అర్పించుకోవడానికి మనం అర్హులము కాదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీ స్థానంలో నిలబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన స్థానంలో నిలబడి మనము ఆయనకు అప్పగించుకునేటప్పుడు మనలో అపవిత్రమైన వాటిని ఆయనకు అప్పగించడానికి అవకాశం కుదరదు. కనుక ఆయన ఎదుట మనము పరిశుద్ధులము గాను నీతిమంతులు గాను కలంకం అనేది లేకుండా ఉండడానికి ఆయన మనం అప్పగించాడు. చూడండి, మాట మరొకసారి చదవండి. అటువల్లే క్రీస్తు కూడా సంఘమును, చూడండి సంఘము అని రాసిన సరే, యేసుప్రభు వారు సంఘము కోసం మరణించాడు. వ్యక్తిగతమైన విషయం చదవకూడదు ఎప్పుడు కూడా. సంఘములో మనం సంఘం ఎత్తబడుద్ది అంటారా, మనం ఎత్తబడతాం అంటారా? అంటే సంఘమును ఆయన వధువు కుమార్తెతో, వధువు స్త్రీతో ఆయన పోలుస్తూ వచ్చాడు. దేనికి స్తోత్రం. చూడండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆ సంఘము కలంకముగా కానీ ముడతైనను అలాంటి సంబంధితమైనటువంటి ఏది కూడా లేకుండా పరిశుద్ధముగాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాడు. దేనికి స్తోత్రం. చూడండి, ఆయనే తన ఎదుట సంఘాన్ని నిలబెట్టుకోవడానికి ఆయనే వచ్చాడు. ఎలాగుందంటే ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు అబ్రహాం గారిని జ్యోతక్కని తీసుకుందాం, అదే జరిగింది అనుకోండి. ఇప్పుడు అబ్రహాం గారు జ్యోతక్కని ప్రేమించారు. పాత రోజులకి వెళ్ళిపోకండి, ఎక్కడ ఉండండి. ఇప్పుడు వివాహం చేసుకోవాలి కదా ప్రేమించిన తర్వాత. ఇటేపు ఏమో వివాహం చేయడానికి సరైన స్తోమత లేదు, అయితే వివాహం చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? వివాహ ఖర్చు అంతా కూడా అబ్రహాం గారు భరించాలా లేదా? భరించాలంటే ఆయన ఆ పెండ్లి కుమారుడు స్థానంలోంచి ఫస్ట్ బయటకు వచ్చేయాలి. ఎక్కడికి వచ్చేయాలి? బయటకు వచ్చి ఈయన ఖర్చు ఎంత అయింది వాళ్ళ దగ్గర ఉంది, కానీ ఇప్పుడు వీళ్ళ ఖర్చు కోసం సంపాదించాలి. దేనికి స్తోత్రం. అవునంటారా కాదంటారా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన ఎదుట సంఘము కలంకము లేకుండా పరిశుద్ధముగా నిర్దోషముగా నిలబడడానికి ఆయన తన స్థానాన్ని అక్కడ విడిచిపెట్టి కిందకు వచ్చి ఇప్పుడు మనలను పవిత్రపరచడానికి అక్కడ బలియాగం చేయవలసి వచ్చింది. దేనికి స్తోత్రం కలుగునుగా. చూడండి, అక్కడ అదే మాట రాస్తున్నాడు కదా, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని, తన ఎదుట, ఎవరెదుట? తన ఎదుట, దేవుని ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరుస్తూ ప్రతిరోజు మనల్ని ఏం చేస్తున్నాడంటే దేవుని సంఘములో వాక్యముతో మనల్ని ఉదక స్నానం చేస్తున్నాడండి. దీంతో ప్రతిరోజునండి, ఇది ఒకరోజు ఒక నెల కాదు. మనం ఒక రోజున సంఘముగా ఎదుట నిలబడాల్సి ఉంది. సంఘముగా దేవుని ఎదుట మనం నిలబడవలసిన పరిస్థితి ఉంది. ఆ నిలబడవలసిన పరిస్థితి వచ్చే వరకు కూడా నీకు నాకు ప్రతిరోజు వాక్యము చేత ఉదక స్నానం జరుగుతూనే ఉంటుంది. అయితే మనలో కొంతమంది
ఎలాంటి వారు అంటే పంది పిల్ల కంటే శుభ్రంగా 1,00,000 సోప్ పెట్టి స్నానం చేయించాడంటుండే ఒక ఆయన. దీంతో మామూలు సోపు కాదు, ఏ సోపు, ఎందుకంటే కొంచెం ఎక్కువసేపు వస్తుందంట. సబ్బుల్లో రకాల తేడా ఏంటంటే, ఇప్పుడు మనం స్నానం చేసి వచ్చాం, అందరం చేసి వచ్చాం, చేయలేదా? ఎవరే సబ్బుతో చేసి అంత తెలుస్తుంది? ఇప్పుడు తెలుస్తుందా? అట్లా చూసుకోండి ఒకసారి, చూసుకోండి అమ్మ ఒకసారి. రాదు. అయితే సబ్బుల్లో రకాలు ఉన్నాయి. మనం ఏంటంటే 100కి 4, 100కి 5 ఆ రకం. నేనైతే ఆ రకమే, మరి మీరే రకం నాకు తెలియదు. కానీ ఆప్షన్స్ పక్క డిమార్ట్కి వెళ్ళినా, ఆ ఫ్లిప్కార్ట్లో చూసినా తక్కువ రేటుకి ఎక్కువ సబ్బులు రావాలి. ఏదైతే నొరగొచ్చి స్నానం చేస్తా మురికిపోవడం కాదు, కానీ మనకి ఎందుకండి అందాలు? అవునా? అవునా కదండి? పెళ్లి కాని పిల్లలు అయితే అందాల కోసం ప్రయత్నాలు చేస్తారు, కానీ మనం ఎందుకు? అయిపోయింది మన సీన్, వృద్ధాప్యం దగ్గరికి వచ్చేసాం కదా. అవునండి. చిన్నప్పుడు అనుకోండి, కాస్ట్లీ అయినా సరే నేను విడిగా ఒక సబ్బు కొనుక్కునేవాడిని. 10th క్లాస్లో ఇంటర్లో ఉన్నాడు, విడిగా నా సబ్బు కొనుక్కుని ఒక పెట్టినాడు. ఆ సబ్బు కాస్ట్ ఎక్కువ అప్పట్లో. ఇప్పుడు పిల్లలు పుట్టేసిన తర్వాత ఇప్పుడు డబ్బులు దాయాలి కదా, 100కి 5, 100కి 6, ఎవడెక్కువ ఎత్తే 5 కొనేసుకుంటాం ఇప్పుడు. అవునండి. ఇవి ఏం చేస్తాయంటే, స్నానం చేసి వచ్చిన తర్వాత నీళ్లతో పాటు ఆ వాసన కూడా కొట్టుకెళ్ళిపోతుంది. దేనికి స్తోత్రం. ఆ పంది పిల్లకి స్నానం చేయించి శుభ్రంగా సుగంధ వాసన వస్తుంటే, అది నడుస్తుంటేనంట చుట్టుపక్కల అందరికి కూడా మంచి వాసన వస్తుందంట. అబ్బాయి ఏ సబ్బుతో తోముతుందో, ఎందులో దొల్లొచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. కొంచెంసేపు అయ్యేసరికి ఎదురుగా ఏం కనబడింది? బురద కనబడింది. దాని స్వభావం మారద్దా? పరిస్థితి మారద్దా? దాని వెంటనే దాని ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. అవును కదా, ఇంత స్నానం చేసినా అందులో ఉన్న సుఖం ఉంటుందా? అందులో పడుకుంటే వచ్చే సుఖం దొరుకుద్దా? ఆ బురదలో ఉన్న సుఖం ఇంకెక్కడైనా ఉంటుందా అని చెప్పి వెంటనే ఇళ్ళకి ఆహా అందంట. ఒకసారి నేను చెప్పాను కదా, సాక్షి అక్కడ ఉన్నప్పుడు అలెక్కి తీసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే పంది పిల్లలన్నీ వెనకాల పందానికి వెళ్తున్నాయి. ఇలా ఒక పంది పిల్లకి ఇంత చిన్న బురద మొట్టు దొరికిందని. ఎంతో లేదు, దాని పాదం కూడా అందులో మునదు. చూసింది అందులో పడి ఇళ్ళ దొరికింది. వెనక్కి తిరిగినాయి అన్నీ కూడా. తిరిగి ఇది బాగుంది అని చెప్పి కూడా అందులో తెల్లగా ఉన్నాయి, కాస్త నల్లగా మారిపోయినాడు. అప్పుడు కూడా ప్రస్తుతం మనుషుల పరిస్థితి కూడా, దేవుడు మనల్ని ప్రతిరోజు ప్రతిసారి కూడా వాక్యము చేత ఉదక స్నానం చేసి, మనిషి స్వభావం అదేనండి. వాక్యం చేత మనం పరిశుద్ధపరచబడుతున్నాం. ఆ వాక్యము నీలో ఉన్నంత వరకు కూడా నిన్ను నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకోవని నేను చెప్పను. అయితే మనం వెళ్తూ ఉన్న మార్గంలో మనం ఎక్కడున్నామంట? పాపలోకంలో ఉన్నాం. ఎక్కడున్నాం? మనకున్న స్నేహితులు ఎలాంటి వారు? మనం తిరుగుతున్న లోకం ఎలాంటిది? మనం జీవిస్తున్న లోకం ఎలాంటిది? నువ్వు ఎన్నో ఆలోచనలు దేవుని మందిరంలో వాక్యం వింటున్నప్పుడు అనుకుంటావు, ఇలాగుంటాను, అలాగుంటాను, ఖచ్చితంగా ఈసారి నుంచి మారిపోతాను, యేసు ప్రభువు వలే జీవిస్తాను. పౌలు ఎలాగన్నాడు? నన్ను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని అన్న ప్రకారంగా మనం కూడా రేపు నుంచి సాక్ష్యం చెప్దాము, నన్ను పోలి నడుచుకోండి అని చెప్దాం అనుకుంటాం. కానీ వెంటనే ఏమవుతుందంట? ఆ సబ్బు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పటికి అయిపోయింది. అయినను సరే దేవునికి మన గురించి తెలుసు. అందుకే హోషేయ గ్రంథంలో ఈ మాట రాయించాడు. ఎప్పటి వరకు అంటే, దేవుని రాకడ సమయంలో సంఘం ఎత్తబడే వరకు కూడా వాక్యము చేత ఉదక స్నానము నీకు నాకు జరుగుతానే ఉంటుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కలంకమైనను ముడతైనట్టు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని ఈ 3 విషయాలు సంఘంలో ఉండాలండి. సంఘంలో ఏముండాలి? సంఘం అంటే అందులో నువ్వు ఉన్నావు. సంఘంలో మనందరం కూడా ఒక భాగమై ఉన్నాము. ఒక శరీరములో అవయవాలు ఎన్ని ఉన్నాయో సంఘములో మనందరము కూడా ఒక అవయవాలై ఉన్నాం. ఇది ఒక్క సంఘం అని కాదండి, సార్వత్రిక సంఘం అని రాయబడింది. సార్వత్రిక సంఘం. ఏదో ఒక్క సంఘం. చాలామంది అంటారు మా సంఘం కోసం వేసి వస్తాడు, మా సంఘం ఒకటే ఎత్తబడద్ది. కాదు. ఎవరైతే నిర్దోషమైన వారుగా పరిశుద్ధమైనవిగా తమను పవిత్రపరుచుకుంటారో వారి కొరకు యేసయ్య వస్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలామంది విన్నానండి, మా సంఘం మాత్రం ఎత్తబడద్దు అంటారు. సార్వత్రిక సంఘంలో మనం ఉండాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన వారమై ఉండాలి. క్రీస్తును పోలి మనం జీవించుటకు మనల్ని మనం సరి చేసుకుంటూ ఆ మాదిరికరమైన జీవితంలోకి మనం వెళ్తూ ఉండాలి. ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. దేనికి స్తోత్రం. చూడండి, మన కోసం యేసు ప్రభువు వారు అప్పగించుకున్నాడు. ఆఖరి ఇంకో మాట కూడా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనము.
మొదటి పేతురు 2:23. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన న్యాయ విమర్శలో నిలబడినప్పుడు ఆయన మీద వచ్చిన ఆరోపణలన్నీ కూడా అబద్ధమైన ఆరోపణలే. అవునండి. ఒకసారి మన మీద ఏదైనా అబద్ధమైన ఆరోపణలు వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలాగుంటుంది, మన మనసు ఎలాగుంటుంది, మన మాటలు ఎలాగుంటాయి? నేను చెయ్యని తప్పుకు నన్ను ఎందుకు దోషిగా నిలబెట్టారు, అసలు నేను చేయలేదని చెప్తున్నాను కదా అని చెప్పి మనం అనేక సార్లు పోరాడడం జరుగుతూ ఉంటుంది. నేను కాదు, నేను చేయలేదు, నేనేం అని చెప్పి అంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ 23 ఏముంది? ఆయన దూషింపబడడానికి ఆయన ఏమన్నా తప్పులు చేశాడా? ఏమండి, ఇప్పుడు మీరు ఇంకా కూర ఏమైనా వండారు అనుకోండి, చేపల కూర వండారు. అది చేప దగ్గర 1000 రూపాయలు పెట్టి కొన్నారు. దానికి మసాలా దినుసులు, గాడిద గుడ్లు ఇవన్నీ కలిపేసి ఒక 500 వచ్చేది. అంత అయింది చేపల కూరకు. ఇప్పుడు 1500 అయింది. చేప కోసింది కూడా మీరే, ఇప్పుడు ఆ చేపల కూర చేదవుద్ది. ఎందుకు చేదవుద్ది? చేదుకట్టు కోసేస్తే అయిపోద్ది. నేను కోస్తా మొత్తం తయారు చేసి దాన్ని ఏం చేస్తుంటే చేదుగా ఉండేది. ఎంత విలువైందైనా సరే దాన్ని ఎవరైనా తింటారా? ఏమండి, ఏం చేస్తారు? పడేయడం తప్ప బలవంతంగా తినడానికి ప్రయత్నం చేసినా మన మనసు ఒప్పుకోదు. ఎందుకంటే పడేయలేము, డబ్బు 1500 వచ్చేయింది. కానీ ఇది దానికంటే విలువైంది నాలుగు కదా. నాలుగు నచ్చపోతే ఏది లోపలికి వెళ్దాం. ఏమండి, ఇప్పుడు ఎంతమంది అంటారు, నువ్వే చేసావు, నువ్వే వండావు, పాడు చేసావు, 1500 నష్టమైంది, ఎంతో ఇష్టంతో తిందాం. ఈ దోషలన్నీ పడేటప్పటికి మనిషికి ఏమవుతుంది? మీకు కష్టం తెలియదు, విలువ తెలియదు అని చెప్పేసి రివర్స్ అయిపోతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు దూషించబడ్డాడంటే ఆయన ఈ లోకానికి రావడం వల్ల దూషించబడ్డాడండి. ఎందుకు దూషించబడ్డాడు? ఆయన ఈ లోకంలోకి వచ్చి ఏం తప్పు చేశాడా? ఆయన వచ్చిందల్లా ఏంటి? వచ్చి చేసింది ఏంటి? పాపపు స్థితిలో ఉన్న వారిని మార్చాడు, రోగులను స్వస్థపరిచాడు, భయంకరమైన దయ్యముల చేత పీడించబడుతున్న వారికి విడుదలనిచ్చాడు, అనారోగ్యంతో ఉన్న వారిని లేవనెత్తాడు, పుట్టు రోగులతో ఉన్న వారిని లేవనెత్తాడు. చేసిన మంచి కార్యాలే కదా. మరి ఏ మంచి కార్యము చేసినా సరే ఆయనను దూషించడమే మొదలైంది. ఆయన దెయ్యం అన్నారు, కొంతమంది దెయ్యాలు పట్టినాడు అన్నాడు, దెయ్యాలకు అధిపతి అన్నారు. చాలా భయంకరంగా యేసుప్రభు అని దూషించారు. అయినా సరే అక్కడ చెప్తున్నమాట, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. మనం దూషిస్తాం కదా బదులు. ఏమండి, మనం చిన్నప్పటి నుంచి తెలిసింది ఏంటంటే *1 అంటాం, +1 అంటాం, అర్థం పెట్టేసాను అంటాం. ఏమంటా? అది నీకే తగులుద్ది, నువ్వే ప్లస్ అందుకంటే 100 రెట్లు నువ్వే, అన్ని నువ్వే తిట్టుకుంటామా. కానీ యేసు ప్రభు వారు బదులు దూషించలేదు. తర్వాత ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, ఇదిగో నన్ను శ్రమ పెడుతున్నావు కదా, నీకు చెప్తా. నా వెనకాల ఎవరున్నారు తెలుసా, నాకు ఎంతమంది ఉన్నారో తెలుసా అని అనొచ్చలేదా? నాకు ఫోన్ చేస్తే ఎంతమంది వస్తారో తెలుసా? ఇది బెదిరించడం. యేసు ప్రభు వారు ఏమన్నారు? పేతురే యేసు ప్రభు వారు వైపు నిలబడి యేసు ప్రభుని పట్టుకోవడానికి వస్తే చెవు నరికి పడేసినప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, పేతురు ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు? నేను అడిగితే సేనా వ్యూహముల కంటే ఎక్కువైనటువంటి దేవదూతలు నా కొరకు వచ్చి యుద్ధం చేయలేరా అనడలేదండి. అంటే బెదిరించగలడు యేసు ప్రభు వారు, కానీ ఎక్కడ కూడా బెదిరించినట్లు లేదు. ఆ బెదిరింపు కన్నా ఇప్పుడు సేనా వ్యూహం కంటే అంతమంది దేవతలు కట్టుబట్టుకుంటే ఎలా ఉంటుందని మనుషుల జీవితాలు. ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభు ఒకసారి గెహజీ కళ్ళు తెరిపించండి ప్రభు అంటే, చుట్టూ అంటండి రథాల చుట్టూ అంట గొప్ప సైన్యం ఉందంటండి. అంటే ఆ సైన్యం ఎలాగుంది? బిలాము మార్గంలో వెళ్ళిపోతుంటే ఒక దేవదూత కటకం పట్టు నుంచిందంట. ఆ గాడిదకే భయం వేసింది అంటాడు. గాడిదకి భయం వేసి ఆగిపోతూ ఉండేదంట 3 సార్లు. ఎంత ఉంది? అలాంటిది యేసు ప్రభు వారి ఆజ్ఞాపింత ఎలా ఉంటుంది తెలుసా? ఇంకా అక్కడ ఎవడకుండా నిలబడడానికి పారిపోవడమే. అయినా సరే ఆయన బెదిరించలేదు. తర్వాత
న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఈ ప్రస్తుత దినాల్లో న్యాయం ఎక్కడ ఉందండి భూమి మీద? ఉందంటారా? అన్యాయానికి దినాలు ఉన్నాయి కానీ న్యాయానికి దినాలు ఉన్నాయా? సో మనం కూడా ఏం పాటిస్తున్నాం ప్రస్తుతానికి? కానీ యేసు ప్రభువు అలాగ వెళ్ళలేదండి. న్యాయానికి రోజులు అయిపోయినాయండి, లేవండి. అన్యాయానికి రోజులు ఇప్పుడు ఉన్నాయని చెప్పేసి అంట. మంచికి రోజులు లేవండి, చెడుకే రోజులు అని చెప్పి మనం కూడా ఏం చేస్తున్నాం అంటున్నాము. మనం కూడా చెడు పనుల్లోకి వెళ్తున్నాం, అన్యాయ కార్యంలోకి వెళ్తున్నాం. కానీ యేసు ప్రభువు వారు మాత్రం ఆయన న్యాయము తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన పనులను మనం చూడగలిగితే నీతి విషయమై సమస్త మానవాళికి మేలు కలగడానికి తను అప్పగించుకున్నాడే కానీ తన వ్యక్తిగతమైన కార్యముల కొరకు ఎక్కడ కూడా దేవుడు అప్పగించుకోవాలి. అయితే దేవుని వాక్యాలు మనం చూడగలిగితే ఆయన మనల్ని కూడా అప్పగించుకోమంటున్నాడు. అయితే రెండు విషయాలు ఉన్నాయి ఈ భూమి మీద. జీవించినంత కాలము శరీర సంబంధముగా రెండు విషయాలు ఉన్నాయి. అయితే ఈ రెండు విషయాల్లో నువ్వు అప్పగించుకునే దాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. దేవుని సంఘములో చేర్చబడిన వాడైనా, దేవుని సంఘములో చేర్చబడిన వాడైనా ఎవరైనా సరే వారు దేనికైతే తమ జీవితాలను అప్పగించుకుంటున్నారో వారికి బానిసలుగా ఉంటున్నారు. ఏ పరిస్థితులకు అప్పగించుకుంటున్నారో దానికి బానిసలుగా ఉంటున్నారని దేవుని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 వచనం చూడండి ఒకసారి. రోమా 6:19. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగైతే అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకొనుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేం ఫలం కలిగెను? వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా. వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి శరీర సంబంధమైన విషయాలకు అప్పగించుకోవడము, రెండవది ఆత్మ సంబంధమైన విషయాలకు అప్పగించుకోవడం. చూడండి, పూర్వపు జరిగిన మనం ఎప్పుడైతే తప్పు చేసామో ఆ తర్వాత మనకి దేవుడు మనస్సాక్షి ద్వారా గద్దించినప్పుడు మనకి ఆ తప్పుని బట్టి మనకి ఏం కలుగుద్ది అంటే బాధ కలుగుద్ది. అవునా? కలుగుద్దా కలగదండి? అయ్యో అనవసరంగా తప్పు చేశా, అనవసరంగా అందులో పడిపోయాను, అందులో అనవసరం ఈ కార్యాలు అని చెప్పి మనకు బాధ కలుగుద్ది. ఆ విషయం చెప్తున్నాడు అక్కడ. ఏంటంటే వాటి అంతం ఏంటంటే ఎంతకే మరణం అంటాడు. వాటి దొరికే ఫలం ఏంటంతకే మరణం. రెండవది చెప్తున్నాడు, ఎన్నో వచనం, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున. ఇప్పుడు మనకేంటంటే దేవునికి దాసులుగా ఉన్నాం. ఈ పూర్వమేమో లోక సంబంధమైన విషయాలకు దాసులు అయ్యాం. ఇప్పుడు మనం ఎవరికి దాసులము? దేవునికి దాసులు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఆయన దగ్గర నీతి మాత్రమే ఉంది. ఇప్పుడు ఆయన దగ్గర మనం దాసులుగా ఉన్నప్పుడు మనలో నుంచి కూడా వచ్చేది ఏంటంటే పరిశుద్ధత. దేనికి స్తోత్రం కలుగునుగా. కనుక ఇక్కడ పరిశుద్ధత కలుగుటకే మీకు ఫలము, దాని అంతం ఏంటంటే నిత్య జీవము. చూడండి, ఏలైనగా పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవునికి స్తోత్రం. నువ్వు నీతికి దాసులుగా మార్చబడితే, యేసుక్రీస్తు ప్రభువుకి దాసులుగా నువ్వు మార్చబడితే, నిన్ను నువ్వు అప్పగించుకుంటే, అప్పగించుకోనంత వరకు కూడా మనము దేనికి దాసులము కాదు. దేవునికి అప్పగించుకోనంత వరకు నీలో భక్తి జీవితం రాదు. దేవునికి అప్పగించుకున్నంత వరకు నీలో ప్రార్థన జీవితం రాదు. దేవునికి అప్పగించుకున్నంత వరకు కూడా నువ్వు దేవునికి తగినట్లుగా జీవించలేవు. అనుకుంటాం, వాక్యం విన్నప్పుడు ఇవాళ నుంచి నేను ఇలా చేస్తా అలా చేస్తా అనుకుంటాం, కానీ అప్పగించు.
అదవుతుందండి. అనుకోవడం వేరు, అప్పగించుకోవడం వేరు. అనుకోవడం వేరు, అప్పగించుకోవడం వేరు. నువ్వు అనుకుంటావు, చాలామంది మన 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 జీవితాల్లో చాలాసార్లు అనుకుంటాం లేదా? అండ్ వాక్యం వింటున్నప్పుడు మనం వాక్యం చేత మనకు తగిలి అనుకుంటాం, రేపు నుంచి ఇలా చేసేస్తాం అనుకుంటాం జస్ట్. అయితే అప్పగించుకోవాలి. యేసు ప్రభు వారు అనుకోలేదుగా, సరే మరణం అబ్రహాం అనుకోలేదుగా. అనుకున్న దానికి అప్పగించిన దానికి చాలా తేడా ఉందండి. అబ్రహాము బలి అర్పించమన్నాడు, సరే ఇచ్చేస్తాను అనుకోలే. ఎక్కడ దాకా వెళ్ళిందా బలి అర్పణ? కత్తెత్తి ఆ మెడ మీద వేసేదాకా వెళ్ళిందండి. అంటే అప్పగించేసుకున్నాడు దేవునికి. నీవు నేను కూడా పరిశుద్ధత కలిగి ఉండడానికి, నీతి కలిగి ఉండడానికి మన జీవితములను దేవునికి అప్పగించుకోవాలి. దేనికి స్తోత్రం కలిగిన దాన్ని సమర్పణ అంటారు. ఎప్పుడైతే సమర్పణ కలిగినటువంటి జీవితము నీలో ప్రారంభించబడుతుందో నీలో మార్పు నువ్వు చూడగలుగుతావు. సమర్పణ కలిగిన జీవితం నీలో ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో, అప్పగించబడిన జీవితం నీలో ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో దైవికమైన లక్షణాలు నీలో ప్రారంభించబడతాయి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం అనుకుంటే దైవిక లక్షణాలు రావండి, వస్తాయా? మనం అనుకుంటే రోజు పొద్దుటే లేచి 3 ప్రార్థన చేద్దాం అనుకుంటాం, చేస్తామా? అలారం మోగుతూనే ఉంటుంది, దానికి మళ్ళీ స్నూజ్ ఒకటి ఉంటుంది. ఏమ్మా నువ్వు మర్చిపోతావేమో అని చెప్పి 10 నిమిషాలకు ఒకసారి టింగ్ 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 అని వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పాటలు పెట్టుకుంటావు, ఈ పాట కన్నా లెగుతావేమో అని చెప్పి. ఆ పాట వస్తే ఎంత మధురంగా ఉంది అబ్బా, నోట్లోనే పాడేసుకుంటావు, పొడుకునే పాడేస్తూ ఉంటావు. ఏమండి, ఒకప్పుడు అనిల్ కుమార్ గారు పాట ఉంటుంది, ఇదిగో ఇది ఏ సమయం లేవరా నేస్తాం ప్రభుకి లెగిసే పాట ఒకటి ఉంటుంది. అంటే మంచి రోషం కలిగిన పాట. ఆ పాట వస్తున్నాడు, ఇదిగో నేస్తాం పాడేసి ఉంటుంది, లెగిసేవాళ్ళం కాదు. అంతకే మన జీవితాలు ఇదే జరుగుతుంది. ఆ పాట వస్తూ ఉంటుంది, రింగుతానే ఉంటుంది, అసలు న్యూస్ వస్తానే ఉంటుంది. ఆ 3ంటికి మొదలెట్టింది 6 దాకా మోగుతూనే ఉంటుంది. 100 ఛార్జింగ్ ఉన్నది 50% దిగిపోద్దా, మోగి 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 మోగి. మనం మాత్రం లేకలే, అవునా? మరి ఎప్పుడు లెగుతాం? 5ంటికి ఊరు వెళ్ళాలంటే 4:30 లెగిసిపోతాం. అయ్య బాబు, జనాల్లో ఓపిక ఎక్కడొచ్చింది? ఈ వారం రోజులు కనబడిందండి. అయ్య బాబోయ్, ఆకలి ఎట్లా, దామయ్యట్లా. మామూలుగా ఇక్కడి నుంచి పక్షందులోకి వెళ్తే మధ్యలో డ్రింక్ తాగేస్తాం, ఆ డ్రింకులు కొనట్లా, మజ్జిగ తాగట్లా. అయిపోయి ఏంటి పరిస్థితి? అంటే మనుషులు దేనికి అప్పగించుకుంటున్నారంటే డబ్బుకి అప్పగించేసుకుంటారు మొత్తానికి, అవునంటారా? క్రైస్తవులం కూడా సహోదరులారా, దేవునికి మన జీవితాలు అప్పగించుకోవాలి. నువ్వు అప్పగించుకోనంత వరకు నువ్వు రెండిట్ల మధ్యలో నలిగిపోతూ ఉంటావు. తప్పదు, ఎందుకంటే దాని అంతం మరణం, దీని అంతం నిత్య జీవం. నిత్య జీవం కావాలా, మరణం కావాలంటే ఏం కోరుకుంటావు? నువ్వు కోరుకుంటాం, కానీ చేసే క్రియలు ఫలాలు వచ్చేదేమో పాప సంబంధమైనవి, కోరుకునేదేమో నిత్య జీవ సంబంధమైనవి. ఎక్కడ సంబంధం లేదండి రెండింటికి. కనుక దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకో, కష్టం అవుద్ది. అందుకని అన్నాడు, వాక్యము చేత నేను ఉదక స్నానం చేయిస్తాడు ఆయన. నిన్ను నువ్వు తనకు అప్పగించుకోవడానికి కొన్నిసార్లు నువ్వు జరిగిస్తున్న క్రియలను బట్టి నీకు దేవుని వాక్యం గుర్తు వస్తూ ఉంటుంది. వెంటనే మారిపోవాలి, వెంటనే బ్యాక్ స్టెప్ వేయాలి. మళ్ళీ నేను ఇలా ఉందాం అనుకున్నాను కదా, అవి ఒక్కసారికే అని స్టార్ట్ చేసావా, అయిపోయింది సీన్ ఇంకా అక్కడితో. ఆయన మనల్ని పరిశుద్ధముగా తన ఎదురు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మనం కష్టపడట్లేదు చెప్పాలంటే, ఆయనే కష్టపడుతున్నాడు. ఆయన పడిన కష్టంలో 1% కష్టపడినా మనం దేవునికి సహాయం చేసినట్లే, అవునా? దేవుడు ఇప్పటికీ కూడా మనల్ని మార్చాలని ప్రయాసపడుతున్నాడు, కానీ మనం మారాలని ఎప్పుడైనా ప్రయాసపడుతున్నామా? మారడానికి అనుకుంటాం, కానీ అప్పగించుకోం. సహోదరులారా, అప్పగించుకున్నప్పుడే కార్యాల్లో సఫలం చేయబడుతుంది. చూడండి, శిష్యులు యేసుప్రభు వారు ప్రతి రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు వీరు ప్రార్థన చేసేవారా? లేదు. ఏం చేసేవారు? పడుకునేవారు. ఎందుకంటే ఈయన తిప్పేసేవాడు, నేను మామూలుడు కాదు. ఈయన యేసుప్రభు వారు భయంకరంగా తిప్పేసేవాడు ఆయన. అలా భారం వచ్చిందండి. అక్కడ ఏమన్నా కళ్ళకు భారం అయ్యి వారికి నిద్రపోతూ ఉండేవారు. తర్వాత వాళ్ళకి యేసుప్రభు భారం అంటుకుంది. దేనికి స్తోత్రం. ఏమంటుకుంది? శరీర భారం అందుకోలేదు, కానీ యేసుప్రభు భారం అంటుకుంది. అప్పుడు వీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో అప్పుడు దేవునికి తను అప్పగించేసుకున్నారు. 10 రోజులు పట్టింది అలా అప్పగించుకోవడానికి.
పెంతెకొస్తు దినం రోజున వారు పరిశుద్ధాత్మ పొంది, ఎప్పుడైతే ఎవడైతే తనను తాను యేసు క్రీస్తు ప్రభువుకు అప్పగించుకుంటాడో అప్పుడు వాడు పరిశుద్ధాత్మ పొందుకుంటాడు. దేనికి స్తోత్రం. మనం పొందుకోలేమండి అప్పుడు దాకా వచ్చేది ఏంటంటే అంటింపు. ఇప్పుడు దీంట్లో నుంచి కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది మధ్యలో. మనం మైక్ ముట్టుకుంటూ కొట్టింది కదా, ఎర్త్ అవుతూ ఉంటుంది. కొడితే షాక్ కొడితే పడిపోలే. ఇంకా ఈ ఎర్తలు పని చేయవండి. ఎలాగుంటుంది ఎర్త్ వచ్చినప్పుడు? అది కాదండి, చాలా డమ్మీ, అది 14 వాట్స్ అంతే. కొడితే ఎలాగ ఉండాలి? అంత దూరం వెళ్ళి పడాలండి. దేనికి స్తోత్రం. ఎప్పుడు అంత దూరం వెళ్ళి పడతామంటే నిన్ను అప్పగించుకున్నప్పుడే. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని శక్తి మనల్ని తాకాలన్నా, దేవుని బలమైన అభిషేకం మనం పొందుకోవాలన్నా అనుకుంటే జరగదు. వాళ్ళు 10 రోజులు పట్టింది వాళ్ళకి. వాళ్ళు అప్పుడు దాకా వాళ్ళు కూడా మనకులాంటి అస్థిరులేనండి. పేతురు కూడా అంత ధైర్యంగా దేవుని యేసు ప్రభు కోసం నిలబడినోడు, ఆయన ఎవరో తెలియదు అనలేదా? యేసు ప్రభు వారికి తెలుసు, బలహీనతలు తెలుసు. ఇదిగో పేతురు, నువ్వు మరలా నువ్వు సరి చేసుకున్న తర్వాత నీ సహోదరునివే బలపరుస్తావు అన్నాడు. అదేంటి ప్రభు అలాగా అన్నాడు? నేను ఎప్పుడు బలహీన అవుతాను, నువ్వు నాకు నేను ఎవరో తెలియదని 3 సార్లు చెప్తావు అన్నాడు. అసలు అన్న సచ్చినాను అన్నాడు. అన్నలేదండి. అంత దగ్గరగా ఉండి తిరిగిన పేతురికి ఎలాగైతే మనం దూరంగా ఉన్న వాళ్ళం కదండి, మన జీవితాలు ఎలాగుంటాయి? అయితే వాళ్ళు అప్పగించుకోవడానికి అన్ని పక్కకు పెట్టేసి 10 దినాలు దేవునితో ప్రార్థన చేస్తూ, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారు స్థిరులయ్యారు. స్థిరులైనప్పుడు బలమైన అభిషేకం వారు పొందుకున్నారు. బలమైన ఆత్మాభిషేకం చేత వారు నింపబడిన వారై అన్య భాషలతో మాట్లాడితే అప్పుడు ఎలాగైపోయారంటే, ఉదయకాలం నెక్స్ట్ అధ్యాయం మనం చూసేటప్పటికి శృంగారమైన దేవాలయం దగ్గరికి పేతురు యోహాను ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయారు 3 గంటలకు. ఆ 3 గంటలకు మంచి నిద్ర వచ్చే టైం అండి. మరి వాళ్ళందరూ లేటుగా లేచారు. ఎందుకు లేచారు? వాళ్ళందరూ లేటుగా ఎందుకు లేచారు? ఎవరు పొద్దున్న ఇవాళ అందరూ 9:30కి వచ్చారు. మొదటి వ్యక్తి ఇక్కడికి వచ్చింది 9:30కి. లాస్ట్ పార్ట్ అదే. చక్కగా నేను ఇందులో ట్రాక్స్ పెట్టుకుని పడేసుకున్నాను వాళ్ళ దేవునికి స్తోత్రం. మీకు విషయం తెలుసా, కనీసం వాళ్ళు చర్చి తుడిసిన వాళ్ళు కూడా లేరండి. మరి యవనస్తులు కీర్తన గారు, ఎవరు శరణ్య గారు, డింపుల్ గారు కూడా వాళ్ళు లేటుగా వచ్చారు కదా. సరే, ఏదైతే ఉందో అంటుకునేది మీకు కిందకు వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అంటుకుంటుంది, వదిలేసింది. నేను కూడా చూడండి, చాలా దుమ్ము. మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి తుడిసారని అంత దుమ్ము ఉంటుందో. అంటే మనము దేనికి అప్పగించుకుంటున్నాం ఏమండి? దేనికి అప్పగించుకుంటున్నాం? సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేనికి అప్పగించుకుంటున్నాం? అయిపోయింది కదా. ఎన్నోసార్లు అనుకుంటాం ఈసారి నేనే ఫస్ట్ లాస్ట్ నుంచి మనమే ఫస్ట్ వస్తున్నాం. అక్కడి నుంచి లాస్ట్ నుంచి ఫస్ట్ వస్తున్నాం, కానీ ఫస్ట్ నుంచి ఫస్ట్ రాలేకపోతున్నాం ఎవరం కూడా. నిన్ను నువ్వు అప్పగించుకుంటే నీలో మార్పులు ప్రారంభించబడతాయి. నువ్వు అప్పగించుకోనంత వరకు కూడా అనుకోవడమే జరుగుద్దండి. వాళ్ళ రేపు ఎల్లుండా, లేకపోతే 2023లో అనుకున్నాం జరగల, 24లో అనుకున్నాం జరగల, నెక్స్ట్ 25, 31 నైట్ అని తీర్మానం చేసుకుంటాం. ఈ సంవత్సరం అయిపో చాలా భయంకరంగా ఉంటాను ప్రభా, పేతుని దాటేస్తాను, పౌలుని దాటేస్తాను, యోహాన్ దాటేస్తాను, అందరు ఎవరిని దాటం ఇంతకే అంటే మనం ముందు వెళ్తాను, ముసలోళ్ళని దాటం. మనం అక్కడ అనుకోవడం మట్టుకి 31 రాత్రి భయంకరమైన తీర్మానాలు అనుకుంటాం. అనుకుంటారు లేదా? మీకు విషయం తెలుసా, నేను అనుకున్నా ఇక్కడ రాసుకుంటానండి. చూడండి, ఎవరు పేజ్ రాసుకుంటానండి. ఇది మర్చిపోతాం, మనకు గుర్తుండదు. మన పళ్ళు బారులు మర్చిపోయి అవి బాబోయ్ చేయలేకపోయాం కదా, ఏదన్నా చేద్దాం అనిపిస్తుంది. నేను నువ్వు అప్పగించుకో. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము. మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే, అదేనండి 4:19 1 పేతురు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవునికి స్తోత్రం. మనసు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని చిత్త ప్రకారం దుఃఖం రావాలి. మనకి దేవుని సన్నిధిలో ఒకసారి కన్నీరు వస్తుంది కదా. ఏ విషయాలు బట్టి కన్నీరు వస్తుంది. ఒక రోజున ఒక యవనస్తురాలు ఉపవాస ప్రార్థనలో భయంకరంగా కన్నీరు గార్చేస్తుంది. ఎందుకు కన్నీరు గారుస్తుందో ఎవరికి స్టోరీ తెలియదు. ఆ ముందు ఒక విషయంలో ఎవరో ఒక మాట అన్నారు. అందుకే చూసిన వాళ్ళు అందరూ అనుకుంటారు, బాబు మంచిగా ఉపవాసంలో ఉండు కదా, కన్నీరు గారిచేస్తుంది అనుకుంటారు. దేనికి స్తోత్రం. స్టోరీ ఏంటి? అందుకే మనసులో బాధ ఉంది. నన్ను ఎందుకు తిట్టారు, అయ్యో నేను ఎందుకు తిట్లు తినాల్సి వచ్చిందని బాధ వచ్చింది. అంతేనా? ఏమంతేనా? దేనికి స్తోత్రం కలుగునుగా.
అది కాదంటే అదొక్క మనం చాలాసార్లు ఏడుస్తాం దేవుని మందిరంకి వచ్చి. ఎందుకు ఏడుస్తాం అంటే రాత్రి ఇంట్లో భార్య తిట్టిందనో, భార్య కొట్టిందనో, అంతేనండి. భర్త కొట్టాడండి. ఇక్కడ ఏది మాట్లాడినా మనకు విరోధంగా ఉంటుంది. భర్త కొట్టాడనో, భార్య తిట్టిందనో, ఈ అవమానాలు తట్టుకోలేక దేవుని మందిరంలో మనం కన్నీరు గారుతామే కానీ అది నిజమైన ఉద్యోగం కాదు. దేవుని వాక్యము నిన్ను తిడితే మాట్లాడు. దేవుని వాక్యం ఏం చేయాలి? నిన్ను తిట్టాలండి. వాక్యం ఏంటి? సరిచేసేది కదా. వాక్యం అగ్ని వంటిది. అగ్నిని ముట్టుకుంటే ఏమవుద్ది? చల్లగా ఉంటుందా? ఐస్ లాంటిదని ఎక్కడైనా ఉందా? వాక్యం ఐస్ లాంటిదని ఎక్కడైనా ఉందా? వాక్యం కత్తి లాంటిది అంట. కత్తి ఏమవుద్ది? భయంకర నొప్పి వస్తుందా? వాక్యం సబ్బు లాంటిది. సబ్బు మురిగిపోకూడదు. ఒక సబ్బు కంట్లోకి వెళ్తే పండుద్ది. చాకలి వాడి సబ్బు వంటిది కాదా? బండకేసే కొట్టి బండ అంటే సుత్తి ఏమవుతుంది? సుత్తి చేతి మీద కొడితే ఎంత చాలా కితకితలు వస్తాయి కదా, అవునా? మరి వాక్యం నీకు తగిలినందుకు నీకు ఏడుపు రావట్లా, కోపం వస్తుంది. ఏమవుతుంది? నన్ను అంటదా వాక్యం? ఆ వాక్యానికి ఎంత ధైర్యం? నన్ను మా అమ్మే అందో, నన్ను మా నాన్నే అందో, వాక్యం నన్ను అంటదా అని చెప్పి కోపం వస్తుంది. కానీ వాక్యం చెప్తుంది ఇక్కడ ఏంటంటే, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. ఇప్పుడు బాధపడిన తర్వాత నీలో ఏమొస్తుందో తెలుసా? సత్ప్రవర్తన. ఏం రావాలమ్మా? మంచి ప్రవర్తన. సత్ అంటే మంచి, ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన గలవారై. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మార్చుకున్నాం కదా, బాధ వచ్చింది, వాక్యం మనతో మాట్లాడింది, మనం సరిగ్గా ఉండట్లేదు, వాక్యం మనతో మాట్లాడింది, కన్నీరు వచ్చింది. ఇప్పుడు మంచి మనసు, మంచి మార్పు కలిగిన జీవితం రావడానికి ఆశపడినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి. ఇప్పుడు ఎవరికి అప్పగించుకోమని చెప్తున్నాడు ఇందాక నుంచి? పడే ప్రయాస ఏంటి వాక్యంలో అంటే, దేవునికి నువ్వు అప్పగించుకోవాలి. దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకో, దేవునికి నీ మనసు అప్పగించుకో, దేవునికి నీ ఆలోచనలు అప్పగించుకో, దేవునికి నీ తలంపులు అప్పగించుకో. దేవునికి మాత్రమే అప్పగించుకో. ఎవరికి అప్పగించుకున్నా సరే దానిని పాడు చేసి పడేస్తాడు, అంతే. అదవుతుందండి. ఎవరికి అప్పగించుకోవాలి? మన తలంపుల సాధన కూడా పాడు చేస్తూ ఉంటాడండి. మీరు ఇంత అవకాశం ఇవ్వండి, పేనుకి పెత్తనైతే ఏమవుద్దంట, అంతే. సాధన గడి పేర్లు అంటాడు అండి. ఒకసారి అంటే వర్షం పడిందండి, ఇవన్నీ కట్టుగదులే కానీ చెప్పుకుందాం సరదాగా. ఏం చేస్తాం, నాకు అలవాటు. కొంచెం టైం గడవాలంటే కట్టుగదులు చెప్పుకోవాలి. ఇద్దరు చెప్పండి కాదు కదా. అండ్ వర్షం వస్తుందంటే అండి, చీమ పుట్ట ఉందంట. ఆ చీమలన్నీ దాక్కున్నంట. ఏనుగు గారు వచ్చారంటండి. ఎవరు? ఏనుగు గారికి వర్షం పడుతుంది, తడుతుందని భయం వేసిందంట. తడిసిపోతాను, నాకు జలుబు చేస్తుందని చెప్పి ఆ చీమల దగ్గర అడిగిందంట. అమ్మ కొంచెం నాకు చోటు ఇవ్వండి అమ్మ, నాకు వర్షం పడుతుందంటే. సరే అని చెప్పి ముందు తొండం పెట్టిందంటే. ఏం చేసింది? తొండం తెలుసా? ఏనుగుని ఎంతమంది చూశారు? ఇప్పుడున్న పిల్లలు ఎవరు ఏనుగుని చూడరండి. ఏనుగుని బొమ్మల్లో కాదండి, రియల్గా ఏనుగుని చూసిన ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 చూడలేదండి పిల్లలు. అయ్యా ఆంటీ అదేంటి ఇంత పెద్దలైన మీరు చూడలేదా? ఏనుగు ఎంత ఉంటుంది తెలుసా? ఈ గది అంత ఉంటుందండి. అంత ఈ గది అంత ఉంటుందండి ఏనుగు. మనం టీవీల్లో చూసి ఎంత ఉంటుంది అనుకుంటాం. నిజమైన ఏనుగు, నిజమైన ఆఫ్రికన్ ఏనుగు ఎంత ఉంటుంది అంటే ఈ గది అంత ఉంటుంది అమ్మా. అది జస్ట్ తొండంత ఎలా ఉందంటే ఆ పక్క ఇంటికి మనం సైకిల్ వేసుకెళ్ళకల, బండి వేసుకెళ్ళకల, డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ తొండం పెట్టిందంట. మరి రొంప చేసేది ఎక్కడ? ముక్కే కదా. దాని ముక్క ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది అమ్మా. ఆ తర్వాత కొంచెం 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 తలకాయ పెట్టిందంట. ఇది ఎట్లా ఇరుకవుతుందని చూసిందంట. కొంచెం కొంచెం మొత్తంలో సేవనని బయటికి వస్తుందంట. ఇప్పుడు నీలో పరిశుద్ధత ఉంది లోపల. వాక్యం ఏంటో పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఆ సాతానుగాడు అంటాడు కొంచెం చోటవ్వా. ఆలోచించడం కూడా పాపమేనండి చెప్పాలంటే. చిన్నదే కదా అనుకుంటాం, చోటెత్తాం. ఆ చిన్నది ఏం చేస్తుంటే లోపల ఉన్న పరిశుద్ధతను పూర్తిగా బయటికి తోసేస్తుంది. ఏం చేస్తుంది అంటే ఆ ఆలోచన పూర్తిగా నీలోకి వచ్చిన తర్వాత నీలో ఆ పరిశుద్ధతను కాస్త అపవిత్రతగా నువ్వు మారిపోవడానికి అవకాశం అవుతుంది. కనుక నిన్ను నువ్వు ఎవరికి అప్పగించుకోవాలంటే దేవునికి తప్ప ఎవరికి అప్పగించుకోకూడదండి. మనుషులకు అసలు అప్పగించుకోకూడదు. మనం
దేవునికి ఎప్పుడైతే నేను అప్పగించుకుని దేవుని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ పాటలు పాడుకుంటూ నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఎప్పుడైతే ఉంటావు, ఒకరోజు 2 రోజులు చేస్తాం. ఉపవాస ప్రార్థనలో మనం సరి చేసుకుంటాం, ఆ 2-3 రోజులు సరి చేసుకున్నాక 3 రోజులు చక్కగా బలపడి నెక్స్ట్ వారానికి వచ్చేటికి ఏమవుద్ది, నార్మల్. ఉపవాస ప్రార్థన ముందు రోజు ఎలాగున్నాం సేమ్ అలాగే ఉంటున్నాం. మరి ప్రతి దినము కూడా మనం దేవునికి అప్పగించుకోవాలంటే దేవునికి స్తోత్రం. చిన్న అవకాశం కూడా సాతానుగా ఇవ్వడానికి వీలు లేదు. చూడండి, అనేక సార్లు మనం పడిపోవడానికి గల కారణం ఏంటంటే వాడికి ఇచ్చే చిన్న అవకాశమే, కేవలం ఫస్ట్ ఆలోచనకి ఇచ్చే అవకాశమే, చిన్న తలంపులకు ఇచ్చిన అవకాశమే మనల్ని భయంకరమైనటువంటి అపవిత్రులుగాను పాపులుగా వాడు మార్చేస్తూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 15వ వచనము, 13 నుంచి చదవండి. మెలకువగా ఉండుడి, విశ్వాసము నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారైండుడి, బలవంతులైండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియో, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకున్నారనియో మీకు తెలియను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎలాగున్నారంటే పరిశుద్ధులకు పరిచర్య చేయాలని వారు తమ కుటుంబం అంతా అప్పగించేసుకుందంటాడు. ఏం చేశారు? మేము ఆ పరిచర్య చేయడానికి మనం అప్పగించుకుంటున్నాం. అలాగనే మనం దేవుని కార్యముల కొరకు చేయడానికి మనం అప్పగించుకోవాలి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 39వ వచనం కూడా, సంఖ్యాకాండం 15వ అధ్యాయము 39. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునిపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా ఉండును. నేను మీకు దేవుడనై ఉండినట్లుగా ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే. దేవునికి స్తోత్రం. మునుపు మనం చూసిందా అన్నట్లుగా కోరినట్లుగా కార్యాలు జరిగిస్తూ ఉండేవాళ్ళు. ఈ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారో? పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం కూడా ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు లాంటి వారమే. లోకంలో చూడండి, కొన్ని పోయేదాకా పోవని చెప్పేసి సామెత ఉంటుంది కదా, పుట్టుకతో వచ్చింది కాడికి వెళ్ళేదాకా పోదని చెప్పేసి అంటారు. అలా ఉండడానికి వీల్లేదు. ఒకసారి క్రీస్తులో మనం జన్మించామనండి, ఒకడు నూతనంగా జన్మిస్తే అంటే మనం ఆల్రెడీ ఆ జీవితం చచ్చిపోయిందండి. పుట్టుకతో వచ్చిన సంబంధం లేదు ఇంక నీకు. అర్థమవుతుందా? యేసుప్రభువు ఒక నూతనంగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు అర్హుడు కాదు అని రాయబడింది కదా. అంటే నువ్వు నీ పాత జీవితము, నీ పితరులతో ఉన్న సంబంధం, నీ కుటుంబంతో ఉన్న సంబంధం మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నీ తండ్రి ఎవరు? యేసుక్రీస్తు. ఏమంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధపడాలి? తండ్రి రాజ్యానికి. ఇప్పుడు మన మాటలు కానీ, మన తలంపులు కానీ, మన ఉద్దేశాలు కానీ పూర్తిగా దైవికమైనవి ఉండడానికి ప్రయత్నం చేయాలి. వ్యర్థమైన సంభాషణలో లేదా వ్యర్థమైన మాటల్లో మనం అప్పగించుకున్నాం అనుకోండి, ఏమవుద్ది? ఇప్పుడు నువ్వు చూడండి, ఎప్పుడైనా ఒక 2 వ్యక్తులు ఉన్నారనుకోండి, దేవుని కోసం మాట్లాడుకుంటే ఆ సంభాషణ అంతా దేవుని గురించి వెళ్తుంది. సరే, అబ్రాహం గారు మీరు రాజమండ్రి నుంచి 2 కార్లు వస్తున్నాం, కారు బ్రేకులు ఫెయిల్ అయినాయి. అవునండి, నైట్ మేము అనుకున్న ఒక 3 గంటల్లో వచ్చేద్దాం అనుకున్నామండి. కరెక్ట్గా రాజమండ్రిలో దేవుని వాక్యం మాట్లాడడం ప్రారంభించాం. ఏలూరు ఎప్పుడు వచ్చామో తెలియదు. ఇంటి దగ్గరికి వచ్చాక ఇంకా రన్నింగ్ అవుతున్నాయి మాటలు. అంటే దేనికి స్టార్ట్ చేస్తాం, దేనికి అప్పగించుకున్నామంటే దేవుని మాటలు. అదే రాజకీయాల గురించి మాట్లాడుకుంటే దానికి వెళ్తాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటే ఏమండి, ఇతరుల గురించి మాట్లాడుకుంటే అంటే నువ్వు దేనికి అప్పగించుకుంటావు? స్టార్టింగ్ నువ్వు దేన్ని మొదలు పెడితే అదే వెళ్తుంది. సో నువ్వు దేన్ని అప్పగించుకోవాలి? దేనికి నువ్వు అప్పగించుకోవాలంటే దైవికమైన మాటలు, దేవుని కృపణ కోసం జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుని మేలు కోసం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సాక్ష్యాలను పంచుకోవాలి. దేవుని జీవితంలో ఎన్ని మేలు చేశాడు, ఎన్ని కార్యాలు జరిగించాడు, వాటిని నువ్వు పంచుకోవడం ప్రారంభిస్తే ఒకసారి స్టార్ట్ అయితే ఆగదండి మన నోరు. మనకంతా ఏంటంటే స్టార్టింగ్ ట్రబుల్. ఎలాంటిది? స్టార్టింగ్ ట్రబుల్, దానికి ఎండింగ్ ఉండదు. ఏదన్నా అంతే, లోక సంబంధమైన మాటలైనా, వ్యర్థమైన మాటలైనా, వాళ్ళ గురించి వీరి గురించి మాటలైనా, ఏదైనా సరే. ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని పరిస్థితుల్లో ఉన్నప్పుడు యవనస్తులు అందరం కూడా ఒక ఇంటి దగ్గర బయట కూర్చునే వాళ్ళు. కూర్చున్నారు చూడండి, అలాగే కూర్చుని సినిమాల గురించి, క్రికెట్ల గురించి, దాని గురించి దిగు మాట్లాడుకునే వాళ్ళు. ఆ తర్వాత దేవునిలోకి వచ్చిన తర్వాత మన దగ్గర మాట్లాడితే కొంతమంది తప్పించుకోవడం ప్రయత్నం చేస్తారు. ఎవరు దేవుని గురించి మాట్లాడేస్తున్నారు రా బాబు, అప్పుడు ఆఖరని చెప్పి పారిపోతారు. అవునా? మన సంభాషణ ఏమై ఉండాలి? గడిచిన వారం చదువుకున్నాం కదా, ఎలాంటి ఉండాలంటే మన సంభాషణ నోరు పెడితే నోరు మురికి ఏంటి పెంట మీద రాయేసినట్టు ఉండాలా? ఎలా ఉండాలి? మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఎలాంటిది అంటే జుంటి తేనె కంటే కూడా మధురమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక మనల్ని మనం ప్రతిష్ఠులముగా చేసుకోవాలి, ప్రతిష్ఠితులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి? దేవునికి మనం ప్రతిష్ఠించబడిన వారము. ఆయన మనం ప్రతిష్ఠించుకున్నాడు. మనము అప్పగించుకోవడానికి మనలో ఏ నీతి, ఏ పరిశుద్ధత, ఏ దాద్యత లేదు, కానీ మన కోసం ఆయన నిలబడి తను అప్పగించుకున్నాడు. ఎందుకంటే మనము ఆయన ఎదుట ఒక రోజున సంఘము నిష్కలంకముగా, పరిశుద్ధముగా, ముడతైనను కలంకమైనది ఏది లేదన్నట్టుగా ఆయన ఎదుట పరిశుద్ధులముగా నిలబడడానికి ప్రభు మన కోసం అప్పగించుకున్నాడు సహోదరులారా. కనుక మనము దేవుని ఎదుట ఆయన కొరకు మనం అప్పగించుకున్నప్పుడు, సమర్పించుకున్నప్పుడు అనుకోవడం కాదు, చెయ్యాలి. నేను దేవుని కోసం మార్చబడాలి, నా జీవితాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. ఎప్పుడైతే నేను తీర్మానం చేసుకుంటావు, మనం అనుకుంటావు లేటుగా రాకూడదు అనుకుంటావా? అనుకుంటాం. మీ అందరూ మంచోళ్ళండి, మీలో అందరూ మంచోళ్ళే అనుకుంటాం అంతే. కానీ ఎప్పుడు బయలుదేరుతాం ఏమండి? మనకు తెలుసండి, ఎప్పుడన్నా ఒక సమయానికి రీచ్ అవ్వాలంటే దానికంటే 10 నిమిషాల ముందు బయలుదేరాలి. అవునండి. స్కూల్ 9కి, ఎన్నింటికి బయలుదేరుతాం? బండి అయితే 8:15, సైకిల్ అయితే 8:30. 9కే బయలుదేరుతావా? ఏమవుద్ది? ఆబ్సెంట్ పడుతుంది. ఉద్యోగానికి వెళ్ళగలుగుతారు, తంబులు ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగాలకి అన్ని తంబులండి. ఆ తంబ వేయకపోతే ఆబ్సెంట్. ఫ్రీగా చేస్తారు ఎవరన్నా? అలాగే ఏం చేస్తుందంటే ఉంది ఇక్కడ వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోతే చెప్తా, చెప్పను తర్వాత చెప్తాను, లేనప్పుడు చెప్తాలే. చోట మానేసింది ఈ మధ్యన. వాళ్ళు కరెక్ట్గా 9కి వెళ్ళి తంబేయాలి. అక్కడ ఒక 5 నిమిషాలు ఎక్స్క్యూజ్ ఇస్తారంటాడు. అప్పుడు దాకా తాయితీగా పనులు చేసుకుని 8:55 మొదలెడుద్ది మా కంగారు. బాటిల్ డానీగడ్ కూడా అలవాటు అయిపోయింది. ఆడికి ఏమేమి అప్ చెప్పాలో రెడీ చేసి పెట్టుకుంటాడు డానీగడ్. ఇలాగా వాళ్ళ అమ్మాయి వెళ్ళడానికి తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు. అంటే మనం టైం చూడండి, 10 నిమిషాల ముందు మనం ఉద్యోగం అంతేనండి. స్కూల్లో అన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు నువ్వు తంబే వేస్తే నువ్వు వెళ్ళినట్టు. ఆ తంబే వేయకపోతే నువ్వు ఆబ్సెంట్. ఇప్పుడు దేవుడి మందిరంలో వాళ్ళు మీరు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆబ్సెంట్ అండి. ఏంటి మీరు ప్రస్తుతానికి నేను ఏదో చెప్తున్నాను మీరు అంటున్నారు, బాగానే ఉంది, కానీ నేను ఖాళీ గోడలు చెప్తున్నాను ఇవాళ. నేను ఎవరికి ఎన్ని ఆబ్సెంట్లు పడ్డాయి ఇప్పుడు దాకా మన జీవితాల్లో ఏమండి? ప్రభా కొంచెం లేట్గా వచ్చాను ప్రభా అంటే నేను ఏం చేసాను? ఎవరో నాకు తలుపులు వేసాడండి. ఏమన్నాడు? ఏం మాట్లాడతారండి అక్కడికి వెళ్ళాక? మొదటిగా క్రైస్తవ్యంలో నిర్లక్ష్యము లేదా ఈ విషయంలో పడిపోయేది ఎక్కడంటే ఆలస్యంలోనే పడిపోతున్నాం. ఇస్సాకు చేసిన ఆలస్యము, యాసావు చేసిన ఆలస్యము తరాలకు కోల్పోయిన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం తరాలకు కోల్పోయారండి. అవునా కదా? ఒక వేటాడి అన్ని తీసుకురావాలి, ఈ లోపు ఈయన ఏం చేసి తీసుకొచ్చి గొర్రెపిల్లను తెచ్చి పంపించాడు. అయిపోయింది, సింపుల్గా అయిపోయిందండి. మరి మార్తమ్మ వీళ్ళు ఉన్నారు. మార్త పాప మనకులా ప్రయాసపడద్దు. మార్తమ్మ గారు మంచిది చెడ్డది కాదండి, మీకులాగే. స్త్రీలందరూ మార్తమ్మలా మరియమ్మలా? ఏమండి? మార్తమ్మలే పాపం. వంటలు గారుచుకుంటారు, అది కొత్తారు, ఈ కొత్త అన్నీ చేసి తేరా చూస్తే విలువైన దాన్ని కోల్పోతున్నాం. మార్తదా యేసుప్రభు దొరికేసి, ఏంటి ప్రభు నీకు చింత లేదా? నేను ఒక్కదాన్నే గృహ కూడికి పెట్టుకుని నేను ఒక్కదాన్ని అందరి కోసం వంటలు చేస్తాను. నేను ఎన్ని వంటలు చేశారు?
అంటే మీ ఒక్కదాన్ని వంటలు చేస్తాను మరియని పంపించవచ్చు కదా, నీ అక్క బాధపడుతుంది ఒక్కదే చేస్తుందని పంపించవచ్చు కదా అని అడిగితే మరియా శ్రేష్టమైన దాన్ని ఎంచుకుంది. ఏంటి అంటే దేవుని సన్నిధిలో ఉండడం శ్రేష్టం, దేవుని మందిలో ఉండడమే శ్రేష్టం. దేవునికి స్తోత్రం. మరి ఈ స్త్రీలందరూ చాలామంది మన వాళ్ళు స్త్రీలే కదా, మరి మీరు అందరూ చేస్తున్నారు కానీ శ్రేష్టమైనది కోల్పోతున్నారు. ఇవాళ మీరు అందరికీ ఆక్సిడెంట్ పడింది, మరి ఏం చేద్దాం? మరి మీ ఆశీర్వాదాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? మీకు వచ్చింది తెలుసా, మీ అందరు ఆశీర్వాదాలు ఇవాళ నేను దొంగలించాను. యాకోబు లాంటి నేను నిజండి. జస్సు కొట్టే కాంగో నా ఫోన్ తీసుకుంది, మీరు కొట్టే కంజిరి నా ఫోన్ తీసుకుంది, మీరు పాడే పాటలు నేనే పాడేసాను. ఇప్పుడు ఎంతమంది ఆశీర్వాదాలు తీసుకునేవాళ్ళు నేను? అంటే ముందు ఎవరు రావడానికి సిద్ధపడతారు? ఎప్పుడు సిద్ధపడాలి మనం? అరగంట ముందు నుంచి మనం తాతాహలు ఆడాలంట. ఎప్పటి నుంచి? ఎప్పుడైతే నిన్ను అప్పగించుకుంటావో ఆ సమయానికి నీలో ఆశీర్వాదాలు ప్రారంభించబడతాయి. దేనికి స్తోత్రం. ఒక వారం చేస్తామండి మహా అయితే. ఎన్ని రోజులు చేస్తాం? ఒక వారం చేస్తాం. మనం దేవునికి విలువిస్తున్నామా లేదా మన కార్యక్రమాలకు విలువిస్తున్నామా, టిఫిన్కి విలువిస్తున్నామా, భోజనాలకు విలువిస్తున్నామా? ఇవసలు ఆలోచన చేయండి. నీవుగా ఆశీర్వాదాలు కాలదనుకుంటుంటే మరి దేవుడు ఎలా నేను ఆశీర్వదించగలుగుతాడు? మీ ఒక్కరి జీవితంలో, క్రైస్తవులు అందరి జీవితాలు అలాగ ఉన్నాయండి. కొన్ని సంఘాలకు గంటలు కొట్టిన తర్వాత కూడా రారు, లాస్ట్ గంటకు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మన దగ్గర కూడా లాస్ట్ గంటకు వచ్చాను, రాలేదు వాళ్ళు ఇంకా. కాబట్టి దేవునికి ఇచ్చే సమయాన్ని నువ్వు దొంగలిస్తున్నావు, జాగ్రత్త. అప్పగించుకో. దేనికి అప్పగించుకోలే? అది కూడా పాపమేనండి. దానికి మానేసి నా దేవునికి నేను ఈ సమయాన్ని కేటాయిచ్చేస్తాను, నా దేవునికి నేను అప్పగించుకుంటాను, పరిశుద్ధముగా ఆయన ఎదుట నేను నిలబడతాను. ఈ దినాన్ని దేవుని మనం స్తుతించడానికి రావాలి. అవునండి. విశ్రాంతి దినం దేనికంటే దేవుని ఆరాధించడానికి, దేవుని సేవించడానికి, దేవుని స్తుతించడానికి. దేవునికి అసలు చెప్పాలంటే స్తుతులు ఎక్కువ ఉండాలండి. ఆదివారం దేవునికి ఆరాధన ఎక్కువ ఉండాలి, గణపరచడం ఎక్కువ. దేవుణ్ణి మనం ఉత్సాహధ్వనులతో, 100వ కీర్తన ఏం చెప్తుంది? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించి ఆయన సన్నిధికి రండి. ఆయనే మన దేవుడిని తెలుసుకునండి, ఆయన మనల్ని పుట్టించెను, ఆయన మనల్ని మేపుతున్న గొర్రెలము అని చెప్పి చాలా విషయాలు చెప్తున్నాడు. అంటే ఆయన సన్నిధిలో సమస్త దేశంలో జనులందరూ కూడా ఉత్సాహగానములు చేయడానికి రావాలి. ఎక్కడ ఉన్నాయి ఉత్సాహగానాలు? ముందు రోజే సిద్ధపడమంటున్నాడు దేవుడు. ఏ రోజు? చూడండి, మన్నా కురిపించే విషయంలో కూడా ఏ రోజుదో ఆ రోజే. ఇవాళ రేపటి కోసం దాచుకున్నావా, పురుగు పెట్టేసేది. కానీ శనివారం కురిసేది అంటే 2 రోజులు కలిపి. శుక్రవారం, శనివారం విశ్రాంతి దినం కదా, శుక్రవారం శనివారం కలిపి కురిసేది. ఆ రోజు దాచుకున్నది మాత్రం బాగానే ఉండేది. నా దేవుని అద్భుతం కాదా? మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనలో విశ్వాసం లేదు. ఏం లేదు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. కాబట్టి దేవునికి మనం భయపడే వారముగా ఉండి దేవునికి మనం అప్పగించుకోగలిగితే దేవుని రాజ్యమునకు మనల్ని పరిశుద్ధులముగాను మంచి విలువైన వారముగా దేవుడు మనల్ని తీర్చిదిద్దుతున్నాడు కనుక ఆయనకు మనం అప్పగించుకుందాం. అటువంటి విశ్వాస సంబంధమైనటువంటి లోబడే, అప్పగింపబడే స్థితి ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.